Garuda Express, an international courier service. మంత్రి పదవి ఇవ్వలేదంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి రచ్చ చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు తన నోరు విప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన ఈ సమావేశంలో చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. బుచ్చయ్య చౌదరి సామాజిక వర్గానికి చెందిన వారు ఇప్పటికే చాలా మంది మంత్రివర్గంలో ఉన్నారని, అలాంటప్పుడు ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఎలా అనుకున్నారని ప్రశ్నించారు. ఈ విషయం తెలిసి కూడా ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేసి పార్టీ పరువును బజారుకు ఈడ్చారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి బుచ్చయ్య చౌదరి గైర్హాజరు కావటం పైన బుచ్చయ్య చౌదరి గురించి చంద్రబాబు చాలాసేపు వారితో మాట్లాడి తెలిసింది. తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితుల గురించి చంద్రబాబు విశ్లేషించారట. నేతల మధ్య సమన్వయం లేదంటూ మంత్రి యనమల జ్యోతుల నెహ్రూ గురించి కార్యకర్తలు ప్రధానంగా ప్రస్తావించారట. ఉద్వేగానికి గురైన బుచ్చయ్య చౌదరి, మంత్రి పదవి దక్కక అసంతృప్తితో ఉన్న బుచ్చయ్య చౌదరి మరోసారి తీవ్రంగా ఉద్వేగానికి గురయ్యారట. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని, విలువలే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. వచ్చే నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి తాను వస్తానో రానో తనకు తెలియదని అన్ని పేర్కొన్నట్లుగా సమాచారం. టీడీపీలో జరుగుతున్న చర్యలకు నిరసనగానే తాను ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసినట్లు బుచ్చయ్య చౌదరి అంటున్నారు. ఫిరాయింపుదారులపై కూడా మాట్లాడారు ఆయన. అధికారంలో ఉన్న వారు ప్రలోభానికి గురి చేయడం సర్వసాధారణమైపోయిందని, కొందరు రాజకీయాన్ని వృత్తిగా భావిస్తూ తప్పుడు పనులు చేస్తున్నారంటూ మండిపడ్డట్టు తెలిసింది. మొత్తానికి బుచ్చయ్య చౌదరి పార్టీకి చాలా తీవ్రమైన నష్టం కలిగించారని చంద్రబాబు మనసులో ఘాటుగా నొచ్చుకుంది. మరి బుచ్చయ్య భవిష్యత్ ఏంటి? చంద్రబాబు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే ఇక తెలుగుదేశం పార్టీలోకి ఆయన పిలిచే అవకాశాలు ఏమాత్రం లేవనట్టుగా స్పష్టమవుతోంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.